సమ్మర్ స్పెషల్ ఈరోజు మనం సాబుదానా కీర్ ఎలా చేసుకోవాలనో చూసేద్దాం రండి. ఇది చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో ఒక్కసారైనా మనం ట్రై చేయాల్సిన స్వీట్ రెసిపీ అని మనం చెప్పుకోవచ్చు. ఇవాల్టి మన ఈజీ హోమ్ మేడ్ రెసిపీ సాబుదానా కీర్ అండి. ఎలా చేయాలనో సగ్గు బియ్యంతో చేసేద్దాం రండి. సగ్గు బియ్యం తీసుకోండి. సగ్గు బియ్యం ఒక చిన్న గ్లాస్ తీసుకుంటున్నాను నేను. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. 2-3 సార్లు కడిగి పెట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి మనం వీటిని ఉడకబెట్టుకుందాము. ఈలోపు సేమియానైతే మనము ఇవి నార్మల్ అండి, నార్మల్ సేమియానే తీసుకుంటున్నాను నేను. వీటిని కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను. వీటిని కొద్దిగా మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకున్నాం కదా. వీటిని ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను. చూడండి, చాలా చిక్కగా ఉన్నాయి కదా. ఇందులో వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఒక 1 లీటర్ పాలనైతే నేను వేడి చేసుకుంటున్నాను. ఈలోపు సగ్గుబియ్యం చూడండి, ఇవి కొద్దిగా ఉడకబెట్టుకోవాలి మనము. కొద్దిగా ఉడికిన తర్వాత వీటిని మనం మళ్ళీ వేరే గిన్నెలోకి తీసుకోవచ్చు. చూడండి, ఉడికినట్లు అనిపిస్తున్నాయి. ఇలా ఒక 70% ఉడికితే సరిపోతుంది. వీటిని మనం ఇప్పుడు పక్కన తీసి పెట్టుకుందాము. ఈలోపు పాలనైతే వేడి చేసుకుంటున్నాను. పాలు వేడయ్యాయి. ఈలోపు సగ్గుబియ్యం చూడండి, వీటిని పక్కకు తీసుకొని కొద్దిగా చల్లనీళ్ళతో కడుక్కోవాలి. వీటిని చాలా బంకగా స్టిక్కీగా అయిపోతాయి లేకుంటే. వీటిని నేను కొంచెం చల్లనీళ్ళతో కడుక్కున్నాను. ఈలోపు డ్రై ఫ్రూట్స్ అండి, మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. మనము ఇప్పుడు చూడండి, నాకు ఇంట్లో ఉన్నటువంటి 3 రకాల వాటితో చేసుకుంటున్నాను నేను. వీటి డ్రై ఫ్రూట్స్ని అయితే తీసుకున్నాను నేను. తీసుకొని వీటిని కొద్దిగా నెయ్యిలో అయితే వేడి చేసుకుంటున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వీటిని అయితే బాగా మనం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, కొద్దిగా మరీ ఎక్కువ లేకుండా ఈలోపు పాలు ఉడికిపోయా పక్కన పెట్టుకుందాము. వీటిని మనం బాగా వేయించుకున్న తర్వాత చూడండి, కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తీసుకోవాలి. నేనైతే బాదాం తీసుకున్నాను. బాదాము కొద్దిగా వీటిలో మనం ఇప్పుడు పాలను అయితే యాడ్ చేసుకుంటున్నాం. చూడండి, పాలను యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒకైతే 1/2 kg షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, బాగా షుగర్ యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఉడకనివ్వాలి ఒక 5 minutes దాకా. ఉడికిన షుగర్ మొత్తం కరిగిపోయి బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత చూడండి, ఇలా ఉడకబెడుతున్నాం కదా. ఇలా ఉడికిన తర్వాత ఇది చిన్నపిల్లలకి కూడా పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. స్వీట్ కొంచెం తగ్గించుకొని ఇప్పుడు ఇందులో సేమియాని వేసుకోవాలి. సేమియాని వేసుకొని ఒక 2 minutes వరకే మనం ఉంచుకోవాలి, ఎక్కువసేపు ఉంచకూడదు. 2 minutes అలా ఉడకనిస్తే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోయి ముద్దగా అయిపోతుంది. చల్లగా అయిపోతే మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది పాయసంది సరిపోతుందండి. చల్లగా అయ్యి చూడండి, ఇప్పుడు మనం ఇది స్టిక్కీగా అయిపోయాయి కదా. కొద్దిగా గరిటెతో తీసుకున్న తర్వాత సగ్గుబియ్యంని కూడా ఇందులోనే మనం యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం బాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యంని కూడా కలుపుకోవాలి. ఇలా 2 minutes మనం లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కొద్దిగా మిల్క్ మేడ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ మేడ్ నేను అంతా వేసుకోవట్లేదు, జస్ట్ ఒక 1/2 వేసుకుంటున్నాను. ఆ థిక్నెస్ అన్నది చాలా బాగుంటుంది మిల్క్ మేడ్ వల్ల. మిల్క్ మేడ్ వేసుకునేటప్పుడు షుగర్ అన్నది కొద్దిగా తగ్గించుకోండి, చాలా బాగుంటుంది. లేదంటే హెవీ స్వీట్ అయిపోతుంది, తినలేము. మిల్క్ మేడ్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 tin అయితే నేను మిల్క్ మేడ్ని యూస్ చేసేస్తున్నానండి. మిల్క్ మేడ్ ఆఫ్ చేసి ఇంకా మనం సరిపోతుంది. మిల్క్ మేడ్ వేసి ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఆ హీట్ కొద్దిగా ఉన్నప్పుడే మనం మిల్క్ మేడ్ వేసి కలిపి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఇది ఒక 5 minutes మనకి ఇట్లా జారుగా ఉన్నప్పుడే దింపుకున్నామంటే అది మొత్తం చల్లగా అయిన తర్వాత మనకి ఆ థిక్నెస్ అన్నది సరిపోతుందండి. చూడండి, ఇది చల్లగా అయిన తర్వాత ఇలా వస్తుంది మనకి. ఇంకా చల్లగా అయ్యే కొద్దీ కూడా గట్టిపడిపోతుంది పాయసము. ఇది చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించుకుంటూ చేసుకోవాలి, లేదంటే అస్సలు తినలేము, ముద్దగా అయిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సాబుదానా కీర్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇవాల్టి మన ఈజీ హోమ్ మేడ్ రెసిపీ సాబుదానా కీర్ అండి. సమ్మర్లో సగ్గుబియ్యం చాలా చలువ. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.